మీరు ఈ 6 రకాల లావాదేవీలు నిర్వహిస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. ఐటీ శాఖ నిబంధనల ప్రకారం ఎవరైనా ఒక ఆర్థిక ఏడాదిలో ఇలాంటి ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే వారికి నోటీసులు పంపిస్తారు. మరి ఆ ట్రాన్సాక్షన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారు ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరైన అవగాహన లేక కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేయడం కంటే డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేస్తే ఐటీ విభాగం గమనించదని భావిస్తారు. కానీ ఆ చిన్న తప్పు. మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు చేస్తే ఆ విధంగా ఖచ్చితంగా ఐటీ శాఖ దృష్టికి వెళ్తాయి. మరోవైపు అలాంటి ట్రాన్సాక్షన్ మీరే తెలియాల్సి ఉంటుంది. అలా చేయకుండా దాచిపెట్టాలని చూస్తే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకసారి జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సింది సైతం వస్తుంది. ముఖ్యంగా 6 రకాల లావాదేవీలు నిర్వహిస్తున్న సమయంలో ఆదాయ పన్ను శాఖ మీకు నోటీస్ పంపే అవకాశం ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 30 లక్షలు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన స్థిరాస్తులు ఉంటే ఇల్లు, భూమి కొనుగోలు వంటివి చేసినప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ ఆ వివరాలను ఐటీ శాఖ తెలియజేస్తుంది. కాబట్టి ఇలాంటి లావాదేవీలు నిర్వహిస్తున్న వారు ఐటీ శాఖ దృష్టిలో ఉంటారని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారు ట్యాక్స్ రిటర్న్స్లో ఈ ట్రాన్సాక్షన్లకు సంబంధించి వివరాలు చూపించారా లేదా అన్న విషయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దాచిపెట్టినా, తక్కువ చేసి చూపించినా మీకు నోటీస్ పంపిస్తుంది. మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నట్లయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 10 లక్షలు అంతకు మించి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ విభాగానికి తెలియజేయాలి. మీ క్రెడిట్ కార్డు వివరాలు పాన్ కార్డుతో లింక్ అయి ఉంటాయి. దీంతో మీ ట్రాన్సాక్షన్ ఎప్పుడు ట్యాక్స్ అధికారులు ట్రాక్ చేస్తారని గుర్తుంచుకోవాలి. ఏ చిన్న తేడా వచ్చినా మీకు నోటీసులు వచ్చేస్తాయి.